మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జూలై 18న తారక్ కీలక ప్రకటన చేయనున్నారని, అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో తాజాగా ఎన్టీఆర్ టీం అధికారికంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చింది. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి విజయాన్ని అందుకునే నేపథ్యంలో అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని ఊహాగానాలు మరింత బలపడ్డాయి. గతంలో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సమావేశం కావడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఎలా ప్రారంభమైంది? ఎస్ దీపిక, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ అలాగే కొన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్లో కూడా దీని గురించి ఒక పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటంటే ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా డిజైన్ చేయబోతున్నారు. సో అభిమాన సంఘాలని పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్టివేట్ చేసి సో వీళ్ళని ఒక చారిటీ వైపు అంటే సేవా కార్యక్రమాల వైపు పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసే విధంగా కూడా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ను డిజైన్ చేయబోతున్నారు అనేది గత 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున అయితే మాత్రం వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అభిమాన సంఘాలతో సమావేశాన్ని నిర్వహించడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? జనరల్గా పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పటికే అభిమాన సంఘాలు ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీలు ఉంటాయి, అలాగే జిల్లా స్థాయిలో కూడా అలాగే మండల స్థాయిలో కూడా కొన్ని చోట్ల అభిమాన సంఘాలు ఉంటాయి. అయితే వీటన్నిటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి సో రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ అభిమాన సంఘాల నాయకుల నుంచి వీళ్ళకి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి అలా సేవా కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేయాలి అనేది ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. కానీ ఈ మీటింగ్ కేవలం ఇది అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి మీటింగ్ అయితే దీన్ని ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అనేది చూస్తే దీన్ని నెక్స్ట్ విజయ్ ఇటీవల ఆయన అభిమాన సంఘాలను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అభిమాన సంఘాలని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసిన తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 1.5 ఏడాదిన్నరలోనే ఆయన ఎన్నికల్లో గెలవడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు విజయ్కు జూనియర్ ఎన్టీఆర్కు లింక్ చేయడం, విజయ్కి ఏ విధంగా అక్కడ మాస్ ఫాలోయింగ్ ఉందో, పెద్ద ఎత్తున కోట్లాది మంది అభిమానులు తమిళనాడులో ఉన్నారో, ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఏపీలో కూడా అలాగే తెలంగాణలో కూడా జూనియర్ ఎన్టీఆర్కు అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాబట్టి సో విజయ్ తరహాలోనే ఇక్కడ ముందుగా ఆయన అభిమాన సంఘాలను యాక్టివేట్ చేసి సో ఆయన సోషల్ సర్వీసెస్ అంతా కూడా దీని ద్వారా పెద్ద ఎత్తున నిర్వహించి ఆ తరువాత పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతారు. ప్రస్తుతానికైతే మాత్రం రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండదు, కేవలం అభిమాన సంఘాలకు సంబంధించిన సేవా కార్యక్రమాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. సో అభిమాన సంఘాలు ఆ తర్వాత రాజకీయ పార్టీ తర్వాత నేరుగా పాలిటిక్స్లోకి ఎంట్రీ, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ. ఇప్పుడు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే 3 రోజుల నుంచి దీని మీద సోషల్ మీడియాలోనూ కొన్ని వార్తా ఛానల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆ టీం నుంచి కూడా ఎక్కడ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే రాలేదు. సో దీన్ని నిజంగానే జూలై 18న అంటే మరికొన్ని రోజుల్లోనే అంటే 4-5 రోజుల్లో ఈ సమావేశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ 5-6 రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా నిజంగా ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో జరుగుతుందా, ఏపీలో జరుగుతుందా, లేదంటే తెలంగాణలో జరుగుతుందా, ఈ 2 రాష్ట్రాలు కాకుండా వేరే ప్రాంతంలో ఏమైనా జరుగుతుందా అనేటువంటి అధికారికంగా సమాచారం అయితే లేదు. కానీ 5 రోజుల నుంచి జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించబోతున్నాడు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు జరగబోతున్నాయి. భవిష్యత్తు ప్రణాళిక అంతా కూడా ఈ సమావేశంలోనే ఒక డెసిషన్ జరగబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం వార్తలు అయితే నడుస్తున్నాయి. ఎందుకు ఈ స్థాయిలో నడుస్తున్నాయంటే గతంలో 2009లో జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కుమారుడు కావడం, హరికృష్ణ కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండడం, మంత్రిగా పనిచేయడం, అలాగే ఎంపీగా కూడా పనిచేయడం, అలాగే పెద్ద ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎన్టీఆర్ చైతన్య రథానికి మొత్తం వెనకుండంతా కూడా ఆయన ఒక డ్రైవర్గా పనిచేయడం, ఎన్టీఆర్ రాజకీయాల్లో కీలకంగా అక్కడ ఆ టైంలో పార్టీ పెట్టే టైంలో కుటుంబం నుంచి పెద్ద కుమారుడుగా ఉన్నటువంటి హరికృష్ణ మొత్తం అంతా కూడా చూసి సో ఎన్టీఆర్ గెలవడానికి ఆయన ఒక రకంగా కారకుడు వెనకుండి నడిపించారు, అలాగే కొడుకుగా ఆయన కీలకంగా వ్యవహరించారు అనేటువంటి ఒక పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. సో అదే విధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ లాంటి ముఖ కవళికలు ఉండడం, అలాంటి అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉండడం, సో తెలుగులో కూడా అగ్ర కథానాయకుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరిగా ఉండడం, ముఖ్యంగా ఆయన వాక్చాతుర్యం, ఆయనకు రాజకీయాల పట్ల ఉన్నటువంటి అవగాహన కావచ్చు, సమాజం మీద ఆయనకున్నటువంటి అవగాహన కావచ్చు, అన్నిటికంటే కూడా వాక్చాతుర్యం అంటే ఎన్టీఆర్ చాలా ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే అది సినిమా డైలాగుల్లో అయినా లేదంటే రాజకీయ ప్రసంగాల్లో అయినా కూడా చాలా క్లారిటీగా ఆయన పదునైనటువంటి వాక్చాతుర్యంతో ఎన్టీఆర్ ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయారు. 2009లో తన తాత పెట్టినటువంటి ఎన్టీఆర్ ఆ టైంలో చంద్రబాబును కూడా సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు ఆయన రోడ్ షో ద్వారా అంటే తన తాత ఏ విధంగా ఒక వెహికల్ చైతన్య రథాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం సుడిగాలి పర్యటన చేసి 6 నెలల్లోనే పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారో, అధికారంలోకి వచ్చారో, అదే స్థాయిలో కాకపోయినా కూడా అలాంటి ఒక రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వెహికల్ మీద నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఒక రోడ్ షోలు గతంలో నిర్వహించారు. ఆయన వాక్చాతుర్యం, ఆయన మాట్లాడినటువంటి రాజకీయ ప్రసంగాలు, ప్రత్యర్థుల మీద ఆయన విమర్శించినటువంటి తీరు ఇదంతా కూడా అచ్చున్ తాతలాగే మనవడు కూడా సో అలాంటి వాగ్దాటి కలిగి ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా రాజకీయంగా ఒకవేళ వస్తే ఆయన నేరుగా కానీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నడిచింది. అయితే అనూహ్యంగా అదే ప్రచార కార్యక్రమంలో నిర్వహించుకొని ఆయన తిరిగి వస్తున్నటువంటి సమయంలో సూర్యాపేటకు సమీపంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సర్జరీ కూడా జరిగింది. తీవ్రంగా ఆయన గాయాల పాలయ్యారు. గాయాలు పాలైన తర్వాత కూడా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నటువంటి ఎన్నికలకు సమీపించింది అప్పటికే సమయం. సో ఆయన బెడ్ మీద నుంచే సో తన రాజకీయ ప్రసంగాన్ని అప్పట్లో ఇవ్వడం, హాస్పిటల్ బెడ్ మీద నుంచే గాయాలు ఆ బ్యాండేజెస్తోనే జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయకత్వాన్ని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో జూనియర్ ఎన్టీఆర్ తనకు ఇబ్బంది కలిగినా, తను బెడ్ మీద ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉన్న, పెద్ద గాయాలై సర్జరీ జరిగేటువంటి పరిస్థితి ఉన్నా కూడా సో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఆయన కట్టుబడి ఉన్నారు, తెలుగుదేశం పార్టీని గెలిపించాలనేటువంటి చిత్తశుద్ధి ఆయనలో ఉంది అనేటువంటి ఒక మెసేజ్ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళింది. కానీ 2009లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పార్టీ పరంగా అలాగే కుటుంబ పరంగా జరిగినటువంటి పరిణామాలతో ఆయన మెల్లగా తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడా కూడా పాల్గొనలేదు. ప్రస్తుతం అయితే ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. అలానే ఇప్పుడు ప్రస్తుతం పార్టీకి పూర్తిగా అధికారికంగా ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నిర్వహించబోతున్నటువంటి ఈ ఫ్యాన్స్ సభకు ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది, ఎందుకు ఇంత హైప్ వచ్చింది, దీనికి పాలిటిక్స్కి లింక్ చేయాల్సినటువంటి అవసరం ఏంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఇటీవల అంటే 2 నెలల కిందట ముఖ్యమంత్రి అయినటువంటి తమిళనాడులో ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ సో ముందుగానే ఇదే విధంగా అభిమాన సంఘాలని ఆయన పెట్టడం, జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా అభిమాన సంఘాల ఆధ్వర్యంలో చాలామందికి సేవా కార్యక్రమాలు చేయడం, ఒక రకంగా ప్రజాసేవ ఆ కార్యక్రమాన్ని అంతా కూడా అభిమాన సంఘాల ద్వారా నిర్వహించడం, ఆ తర్వాత ఆయన నేరుగా రాజకీయ పార్టీని అనౌన్స్ చేయడం. రాజకీయ పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత చాలా స్ట్రాటజిక్గా ఆయన 2 పార్టీలు కాదని అంటే డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కాదని తన టీవీకే పార్టీకి ఓటు వేయాలనేటువంటి ఒక మెసేజ్ను ఆయన యూత్ ద్వారా మహిళలకు నేరుగా ఆయన తన ప్రసంగాల ద్వారా పంపించారు. అది సక్సెస్ అయింది. ఆ ఫార్ములా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు విజయ్ సీఎం అయ్యారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్ని ఎందుకు ఈ స్థాయిలో యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు? జనరల్గా ప్రతి హీరోలకు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు
సినిమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. అది రాష్ట్ర స్థాయిలో ఫ్యాన్స్ కమిటీలు ఉంటాయి, జిల్లా స్థాయిలో కమిటీలు ఉంటాయి, కొన్ని చోట్ల మండల స్థాయిలో కూడా కమిటీలు ఉంటాయి. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అసోసియేషన్ లేవా ఇప్పటివరకు అంటే ఖచ్చితంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. అన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సినిమా రిలీజ్ టైంలో ఇవి కట్అవుట్లు కట్టడానికి, అక్కడ సంబరాలు చేయడానికి, టికెట్స్ అన్నింటినీ కూడా ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, ఇవన్నీ కూడా కేవలం సినిమా రిలీజ్కు వరకు మాత్రమే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అంతా కూడా హడావిడి చేస్తుంటారు. ఇక మీదట అలా కాకుండా సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్ ద్వారా, ఆ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కూడా ఎవరినైనా చదివించడం కావచ్చు, పేదవారిని ఎవరైనా వికలాంగులకు సహాయం అందించడం కానీ, లేదంటే ఏదైనా ఆపదలో ఉన్న వారిని ఆదుకొనడం కావచ్చు కానీ, ఇలా అన్ని రకాలుగా సోషల్ సర్వీసెస్ అంతా కూడా ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబోతున్నారు అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చ. అయితే దీని మీద అధికారికంగా ఎక్కడ ఒక ప్రకటన రాలేదు. అలా అని గత 4 రోజులు 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి అయితే చాలా తీవ్రంగా, సో గత కొన్ని గంటల నుంచి అయితే చాలా తీవ్రంగా ప్రధాన మీడియా ఛానల్స్ అన్నింటినీ కూడా ఈ విషయాన్ని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాయి. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి, ఆ టీం నుంచి ఎక్కడా కూడా అఫీషియల్గా ఒక్క అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అది మీటింగ్ ఉందని కానీ, మీటింగ్ లేదని కానీ ఎక్కడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదని చెప్పాలి దీపిక. విజయ్, అధికారికంగా ఇలా ఈ ప్రచారంపై ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారని అనుకోవచ్చా? ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తారా రారా అనేది వేరే సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ అనేది ఉంటుందా లేదా అనే దాని మీద క్లారిటీ లేదు. ఎక్కడ ఈ స్థాయిలో దాదాపు 3 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే, సో వార్తలు వస్తుంటే ఎక్కడ ఆ టీం నుంచి స్పందన లేదు. పోనీ నిజంగానే సమావేశం ఉందా అంటే అది ఎక్కడ ఉంది, ఏ చోట జరుగుతుంది, ఎవరెవరిని ఈ సమావేశానికి పిలిచారనేటువంటి క్లారిటీ కూడా లేదు. కాకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్గా వచ్చినటువంటి సినిమా కూడా హిట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రస్తుతం ఆయన ముందున్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. KGF 2 సినిమాలను కూడా హిట్ చేసినటువంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు సెన్సేషన్ డైరెక్టర్. అలాగే ప్రభాస్ నటించినటువంటి మరో సినిమాను కూడా హిట్ చేసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఇప్పుడు డ్రాగన్ అనేటువంటి సినిమాలో ఆయన ప్రజెంట్ యాక్టివేట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అన్ని కూడా, టీజర్స్ అన్ని కూడా ప్రస్తుతం రిలీజ్ అయ్యాయి, పెద్ద ఎత్తున కూడా హిట్ సక్సెస్ అయ్యాయి. అదేవిధంగా మరొక ప్రాజెక్టు కూడా సిద్ధంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. అదేంటంటే మరొక సెన్సేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్తో. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరొక సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేయబోతున్నారు. ఇన్ని సినిమాల్ని బిజీగా పెట్టుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించడమో, లేదంటే అభిమాన సంఘాల గురించి ఆలోచించడమో అనేది నిజమా కాదా అనేటువంటి చర్చ కూడా సినిమా రంగంలో నుంచి నడుస్తుంది. కానీ ఒక మాట అయితే మాత్రం కొంతమంది అవుననే చెప్తున్నారు. అభిమాన సంఘాలని యాక్టివేట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. దాన్ని పాలిటిక్స్కి లింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు, పాలిటిక్స్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వచ్చేటువంటి ఆలోచన అసలు ఏమాత్రం లేదు. ఆయనకు అవసరమైతే ప్రస్తుతానికి చూసినట్లయితే ఒక 10 నుంచి 15 సినిమాలు ఆయన చేతిలో బిజీగా ఉన్నాయి. రాబోయేటువంటి 10 సంవత్సరాలకు కూడా అవసరమైనటువంటి సినిమాలన్నీ కూడా ఆయనకు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి సమాధానం. కానీ అధికారికంగా ఎందుకు ఖండించడం లేదు? నిజంగానే ఒకవేళ సమావేశం ఏర్పాటు కాకపోతే, నిజంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే పాలిటిక్స్ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. కనీసం అభిమాన సంఘాలతో ఈ సమావేశాన్ని జూలై 18న నిర్వహిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఇప్పటికీ ఆ సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. కానీ మన టీం అయితే మాత్రం మనం కూడా సుమన్ టీవీ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు, ఆయన సన్నిహితులతో కూడా మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, ఫోన్ కాల్లో వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే దీన్ని పాలిటిక్స్కి లింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అసలు సమావేశమే లేదు. సమావేశం మీద ఎవరు చెప్పారు? మీడియాకి కానీ, లేదంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కానీ ఎవరు చెప్పారు ఈ సమావేశం గురించి? జూలై 18న మీటింగ్ ఉంటుందని, అభిమాన సంఘాలతో మీటింగ్ ఉంటుందని మీతో ఎవరు అన్నారు అనేటువంటి ఒక సమాధానం, రిప్లై అటువైపు నుంచి వస్తుంది. నిజంగానే జూలై 18న మీటింగ్ లేదు అనేటువంటి ఒక పరిస్థితి ఉంటే మరి అటువైపు నుంచి ఎందుకు దీని మీద అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వడం లేదు అనేది కూడా ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఎస్ విజయ్, జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తున్నారని ఇంత ప్రచారం జరుగుతున్నా మరి ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు? సాధారణంగా సెలబ్రిటీలు వాళ్ళకు వచ్చే రూమర్స్ పై ట్వీట్స్ చేస్తూ ఉంటారు. మరి ఎన్టీఆర్ ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు?
దీపిక మీరు అడిగినట్టుగా అందరూ కూడా ఇప్పుడు ఇదే అనుమానం కంటిన్యూ అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం నడుస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి లేదా జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి కానీ ఎందుకు స్పందన రావట్లేదు? కనీసం ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడో లేకుంటే కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారో వాళ్ళైనా ఎందుకు స్పందించడం లేదు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి డిస్కషన్. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి లేదంటే వాళ్ళ టీం నుంచి లేదంటే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ సోషల్ మీడియాలో కొన్ని లెటర్స్ అయితే మాత్రం వైరల్ అవుతున్నాయి. సో మేము ఎక్కడా కూడా ఈ సమావేశం ఉందని కానీ ఎక్కడ మేము అధికారికంగా ప్రకటించలేదు, ఇది కేవలం ప్రచారం మాత్రమేనటువంటి ఒక లెటర్ అయితే ప్రస్తుతానికైతే వైరల్ అవుతుంది. కానీ ఇది అఫీషియల్ లెటర్గా మనం నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి. దానికి ఎక్కడ ఊరు పేరు లేదు, దానికి ఎక్కడ ఒక లెటర్ హెడ్ లేదు, దాని మీద ఎక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే పేరు లేదు. సో ఎక్కడా కూడా ఆ లెటర్ మీద జస్ట్ ఒక వైట్ పేపర్ మీద ఒక టెక్స్ట్ అయితే దాని మీద ప్రింట్ చేస్తున్నారు. ఆ లెటర్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది? చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది హీరోలు అభిమాన సంఘాలతో సమావేశం అవుతుంటారు. ఏదైనా లేదు పోనీ ఆ సోషల్ సర్వీస్కి సంబంధించో ఏదైనా చారిటీ యాక్టివిటీస్ చేయడానికో జనరల్గా మీటింగ్ పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఎవరైనా కోరుకుంటారు, ఫ్యాన్స్ అయినా కోరుకుంటారు, లేదంటే సాధారణ ప్రజలైనా కోరుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ఏ అభిమానుల సంఘాలతో సమావేశం అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పాలిటిక్స్లో కూడా దీని మీద హైప్ క్రియేట్ అవుతుంది అంటే, జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాక్చాతుర్యం కలిగినటువంటి హీరో. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగులే కాకుండా ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీకి తరపున ఆయన నిర్వహించారు. సో జనంలో కూడా ఆయన మంచి వాగ్దాటి కలిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఇప్పటికే ఆయన గుర్తించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సన్నిహితులు ప్రజెంట్ పాలిటిక్స్లో చాలా కీ పొజిషన్లో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు. సో వీళ్ళ చుట్టూనే అక్కడ ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలు ఇటీవల వరకు కూడా తిరిగాయి. వీళ్ళు చేసినటువంటి విమర్శలు కావచ్చు, వాళ్ళు పరుష పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితులు కావచ్చు, వాటి మీద ఏపీ పాలిటిక్స్లో పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి పరిస్థితి తెలిసిందే. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ కామెంట్స్ మీద కూడా ఆయన స్పందించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా తాత పెట్టినటువంటి పార్టీకి ఎప్పటికీ కూడా నేను కట్టుబడి ఉంటాననేటువంటి కామెంట్స్ కూడా ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు. కొంతమంది నాయకులు చేసినటువంటి విమర్శల మీద, ఆ చేసినటువంటి కామెంట్స్ మీద ఆయన కూడా స్పందించారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా లేరు. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేతలతో కూడా టచ్లో లేరు. అలాగే ముఖ్యంగా బాబాయ్ బాలకృష్ణతో కూడా ఆయన ఇటీవల కలిసి పాల్గొన్నటువంటి సందర్భాలు లేవు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు ఇద్దరు మాత్రమే వాళ్ళకు సంబంధించినటువంటి సినిమా ఫంక్షన్స్లో అటెండ్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరే. అంతే తప్ప జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమాల్లో కానీ, కళ్యాణ్ రామ్కి సంబంధించినటువంటి సినిమాల్లో కానీ, అంటే తన తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత, అలాగే తన సోదరుడు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత, సో ప్రతి విషయంలో కూడా ఆయన ఒక మెసేజ్ ఇస్తుంటారు. సో మీరు మాకు చాలా ముఖ్యం అభిమానులు, ఇప్పటికే మా కుటుంబం ప్రమాదాల ద్వారా కొంతమందిని కోల్పోయింది, మళ్ళీ తిరిగి అలాంటి షాకులు తగలకూడదు మాకు, కాబట్టి ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు సేఫ్గా తిరిగి ఇంటికి వెళ్ళండి అనేటువంటి ఒక సమాచారాన్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే, ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి సమావేశం ఉంటుందని కానీ లేదని కానీ అఫీషియల్గా ఎక్కడ ఒక అనౌన్స్మెంట్ అయితే లేదు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం జూలై 18న జరగబోతుంది, ఆయన విజయ్ తరహాలో పాలిటిక్స్లోకి రాబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం అయితే నడుస్తుందనే చెప్పాలి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారాలు అయితే లేవు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారాన్ని ఆయన టీం ఖండిస్తూ అవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేసింది. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలను నిజమని భావించకుండా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న కథనాలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి.